దాడులు, 4 నగరాలపై అటాక్, పేలుళ్లతో దద్దరిల్లిపోయిన ముఖ్య నగరాలు. పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు, పాక్లోని 3 ఎయిర్ బేస్లపై అటాక్, నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై దాడులు. భారత్ పై కొనసాగుతున్న పాక్ దుశ్చర్య, సరిహద్దుల్లో 36 చోట్ల డ్రోన్లతో దాడులు, పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్. శ్రీనగర్ లో 2 పాక్ ఫైటర్స్ జెట్స్ కూల్చివేత, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చివేత, యుద్ధ విమానాలు కూల్చే సమయంలో దూకేసిన పైలట్లు. అమృత్సర్ లో డ్రోన్ దాడికి యత్నించిన పాక్, సమర్థవంతంగా డ్రోన్ దాడిని తిప్పికొట్టిన భారత్. అమృత్సర్ లో వినిపించిన పేలుళ్ల శబ్దం. జమ్మూ కశ్మీర్ లో కొన్ని ప్రాంతాల్లో భవనాల ధ్వంసం, కూలిపోయిన అప్సంబు టెంపుల్, దాడులతో షాక్ కి గురైన స్థానికులు. కచ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు కూల్చివేత, గగనతలంలో కూల్చేసిన భారత్, ధీటుగా తిప్పికొడుతున్న వాయుసేన. ఓయసిస్ జనని యాత్ర, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. భారత్ దాడులతో పాకిస్తాన్ లో చమురు సంక్షోభం, ఇస్లామాబాద్ లో 48 గంటల పాటు పెట్రోల్ బంకుల మూసివేత, ఇంధన కొరత సహా దేశవ్యాప్తంగా సంక్షోభ భయం. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధానికి నివేదిక, సమావేశాలతో కేంద్ర మంత్రులు బిజీ. సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్ కీలక నిర్ణయం, మే 15 వరకు పలు ఎయిర్పోర్టులు మూసివేత, ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు. సింధు వివాదంతో సంబంధం లేదు, ఒప్పందం రద్దుపై జోక్యం చేసుకోలేం, పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్. విజయవాడలో పోలీసుల అలర్ట్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు, అనుమానితుల వివరాలపై ఆరా. నేటి నుంచే మిస్ వరల్డ్ పోటీలు, హైదరాబాద్ చేరుకున్న 109 దేశాల భామలు, పోటీల నిర్వహణపై విపక్షాల అభ్యంతరాలు.